అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బాలాభిమాని ఛానల్‌కి స్వాగతం. ఒక సామాన్య కార్యకర్త, రాజకీయాలంటే అనుభవం లేని వ్యక్తి. ఆనాటి మాజీ ఎంపీ విఠలరావు గారి ప్రధాన అనుచరుడిగా ఉంటూ, ఆయనతో నడుచుకుంటూ, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకే పార్టీలో కొనసాగుతూ, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తి మనతో ఉన్నారు. వాళ్ళకు ముందుగా ఈరోజు ఆయన జన్మదిన శుభ సందర్భంగా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందు ఆయనతో మనం అనేక విషయాలైతే చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ముందుగా నమస్తే అన్న. నమస్కారం. మీరు ఒక సామాన్య నాయకునిగా, కార్యకర్తగా ఈ స్థాయికి ఎలా ఎదిగారన్న? ముఖ్యంగా ప్రధానంగా మొదటి నుండి మాకు రాజకీయాలంటే చాలా ఆసక్తి. మా చిన్నతనం నుండి మా ఫాదర్ దగ్గర జనాలు వచ్చేవారు. మా ఇంటి ముందర రచ్చబండలాగా ఉండేది. ఆ రచ్చగడ్డ మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే అప్పటి నుంచి నాకు రాజకీయాలపైన ఆసక్తి. అలాగే ఊరికి కానీ ప్రజలకు కానీ ఏదో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజే కోరిక కలగడంతో అప్పటి పరిస్థితులను బట్టి మాకు హైదరాబాద్లో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మల్హోత్రా షేవింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ అక్కడ యూనియన్ లీడర్గా నేను నా రాజకీయాన్ని మొదలుపెట్టడం జరిగింది. సో అంటే అప్పుడు దుద్యాల లగచర్ల సంబంధించినటువంటి ఔటి శేఖర్ అనే వ్యక్తి సమాజంలో ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, మీకు ఒక మంచి మండల పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో కానీ మీకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఎలా? ముఖ్యంగా నిరంతరం రాజకీయాల్లో ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, పార్టీ మాకు రూలింగ్ లేకపోయినా, మొట్టమొదటిసారిగా నేను 2004లో విఠలరావు గారి పిలుపు మేరకు, విఠలరావు గారు మా స్వగ్రామమైన లగచర్ల వాస్తవులు, ఆయనకు ఎంపీ టికెట్ రావడంతో ఆయన పిలుపు మేరకు నేను మళ్ళీ రాజకీయ జీవితం లగచర్ల నుండి మొదలుపెట్టడం జరిగింది. ఎప్పుడు వచ్చిండ్రన్నా రాజకీయంలోకి మీరు? 2004లోనే ఎలక్షన్స్ స్టార్ట్ చేశాను. అంతకుముందే మా కుటుంబం రాజకీయాల్లో ఉండేది. మేము ఇక్కడ చురుగ్గా పాల్గొని మాకు కావాల్సిన వ్యక్తులే, అంటే ఎవరైనా సర్పంచ్ ఇంచుమించు మా దగ్గర మాకు కావాల్సిన వ్యక్తులను వాళ్ళకు తోడ్పాటును అందించడము, వాళ్ళని సర్పంచ్గా ఎన్నికల్లో ఎదిగేటట్లు చేయడము అక్కడ ప్రధాన పాత్ర పోషించేది. కానీ ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం 2004లో విఠలరావు గారు రావడం జరిగింది. అంటే ఒక కార్యకర్తగానే మీరు పార్టీలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా కొనసాగుతూ వచ్చింది? 2004లో వచ్చిన తర్వాత మా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో విఠలరావు గారు ఎంపీగా ఎలక్ట్ కావడం జరిగింది. విఠలరావు గారు ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత నేను రాజకీయంలో చురుగ్గా పాల్గొంటూ మా గ్రామానికి సేవలు అందిస్తూ, ఆ రోజుల్లోనే మా గ్రామం చాలా వెనుకబడిన గ్రామం. మా ఊరికి ఎటు రావాలన్నా ఒక కాలినడక బాట, పిల్లబాట అట్లాంటివి మాత్రమే ఉండేది, కానీ రోడ్లు ఉండేవి కావు. అయితే విఠలరావు గారి ప్రోద్బలంతో, ఆయన మద్దతుతో, కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతుతో ఈ ఊరికి అన్ని వైపుల రోడ్లు వేయించడం జరిగింది. ఈ మా ఊరికి రావడానికి బాట లేని సమయంలో నేను అన్నిటికీ రోడ్లు, ఇక్కడ నుంచి గౌరారం వెళ్ళినా రోడ్డు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి లగచర్ల టు మా కోసిగి తుంకిమెట్ల రోడ్డుకి వెళ్ళడానికి రోడ్డు చేయడం జరిగింది. దుద్యాలకు వెళ్ళడానికి రోడ్డు వేయడం జరిగింది. అకింపేటకి ఇంకొక దారి ఉంటుంది మా ఊరు నుండి, చెరువు కట్ట గుట్టని చీల్చుకుంటూ వేసినాము, అక్కడ కూడా ఆ రోడ్డు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంపీ విఠలరావు ఎంపీ ఉన్నప్పుడు ఫస్ట్ రోడ్డు ఈ తుంకిమెట్ల లగచర్ల డబుల్ రోడ్ అయింది. ఆ డబుల్ రోడ్లో మాదే ప్రధాన పాత్ర. అలాగే దానికి అప్పుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఉండేది, వారు కూడా సహకారం కొనసాగించారు. అప్పట్లో విఠలరావు గారి ప్రోద్బలంతో ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది. మండలంలో అకింపేటలో స్కూల్ విఠలరావు గారి నిధులతో హై స్కూల్ కూడా కట్టడం జరిగింది. అలాగే లగచర్లో అన్ని రోడ్లు, ప్రధాన రహదారులే కాకుండా
ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. ప్లస్ లగచర్ల విలేజ్లో కూడా 90% రోడ్లు పూర్తి చేయడం జరిగింది ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు గతంలో 2014లో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో లేదు. అప్పుడు మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినాయి. పార్టీ చేంజ్ అవుతున్నది అని చెప్పేసి ఒక నానుడి అయితే వచ్చింది. ఇది వాస్తవం అంటారా? 100% వాస్తవమే. నన్ను వచ్చి నా ఇంటి దగ్గరికి వచ్చి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు హైదరాబాద్లో బ్యాగులు కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళని సున్నితంగా తిరస్కరించాను. ఒకవేళ కొనసాగితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలి, లేదంటే రాజకీయం వదిలిపెట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా మాకు కాంగ్రెస్ అంటే ఇష్టము. కాబట్టి మా ఫస్ట్ నుంచి కూడా మా కుటుంబం కానీ, నేను అలాగే కంపెనీలో లీడర్గా చేయడం కూడా ఐఎన్టీసీ ద్వారానే చేసినాను. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రాజకీయంగా ఇబ్బందులు కలిగినా కూడా కాంగ్రెస్ పార్టీని వదలకుండా అలాగే ఉన్నాను. దాని తర్వాత కాలక్రమేణా మాకు డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎంటర్ కావడం. అంటే అప్పుడు టీడీపీలో ఉండే కదా. టీడీపీలో ఉండే, దాని తర్వాత కాంగ్రెస్లోకి రావడం. కాంగ్రెస్ పార్టీ పతనావస్థలో ఉంది, ఇక రాదు, కోలుకోదు అనే సమయంలో మన యంగ్ డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో మా ఆశలన్నీ చిగురించాయి. వారిని కలవడం జరిగింది. వారు ఆ రోజు నుంచి కూడా మాకు ఇంతకుముందు ఏదైతే ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా చిరకాలం రుణపడి ఉండాలి. అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది అప్పుడు ఆ సమయంలో భూస్థాపితంగా అయిపోయింది. ఎవరి నాయకత్వం లేదు, ఎక్కడ లేదు. మీరు ఆ పార్టీని ఎందుకు నమ్ముకున్నారు మరి? అంటే ఇప్పుడు రాజకీయంలో ఒడిదుడుకులు అంటే సహజం. ఎప్పుడు చిరకాలము మనమే అధికారంలో ఉంటామనుకునేది రాజకీయ నాయకుడు కళ. అంటే కళలో కూడా జరగదు అది. ఎందుకనగా ఓ 10 సంవత్సరాలు మనం నడవచ్చు, దాని తర్వాత ప్రజలు తిరస్కరించినప్పుడు మనం ఆపోజిషన్లో ఉండొచ్చు. అంతేగాని ఎల్లకాలం మనం పొజిషన్లో ఉండాలనుకోవడం మన తప్పు. మన నైతిక విలువలు దెబ్బతీసుకున్నట్లనే లెక్క. మనం ప్రజల తరపున ప్రజలకు సేవ చేయాలని ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు సేవ చేయాలి. లేదు, మనకు అధికారాన్ని ప్రజలు తిరస్కరించినప్పుడు వారి మాటగా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ, వారి మాటగా వారిని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ కావలసిన ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పోరాడుతూ ఉండడమే నాయకుడి లక్షణం. కాబట్టి మేము ఎక్కడ లొంగకుండా ఒకరోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఒకరోజు ప్రభుత్వంలో ఉండొచ్చు. కాబట్టి రాజకీయాన్ని నమ్మిన వ్యక్తిని కాబట్టి పతనావస్థలో ఉన్న కూడా మేము పార్టీని విడవలేదు. సో ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిండు. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ మీద పోరాటం చేసి అధికారంలోకి రావడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో అయిన తర్వాత ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం ఎలాంటి ఫోకస్ పెట్టారు? మన ముఖ్యమంత్రి గారు సీఎం అయిన తర్వాత అసలు కొడంగల్ని ఏ విధంగా మనం పైకి అభివృద్ధి చేయాలనే దానిపైనే ఫస్ట్ ఫోకస్ పెట్టినారు. అంటే కని విని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్తు అలాంటి విధంగా మన దగ్గర అభివృద్ధి పనులు చేయబోతున్నారు. మొట్టమొదటిసారిగా 4500 అంచనా విలువతో మన అభివృద్ధి కొరకు వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత ఈరోజు 1000 కోట్లకు చేరింది. అది 4500 కోట్లతో మొదలుపెట్టేసి ఈరోజు 1000 కోట్లకు చేరింది. అసలు మా నాయకులకు కానీ మా కార్యకర్తలు కానీ తెలియని విధంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అనేది మేము లెక్కలేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎంత అభివృద్ధిలో ఉంది, ఎన్ని అంచనా వ్యయాలతో మనకు రోడ్లు కానీ, మా కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఫార్మా కాలేజీ కానీ, ఇంకా ఎడ్యుకేషన్ హబ్గా కొడంగల్ ఉంటుంది. మెడికల్ కాలేజీ,
ఎక్కడ పోయినా మనం ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ సీట్ రావాలంటే ఎక్కడెక్కడో హైదరాబాద్ చుట్టూ తిరిగేసి మనకు సీట్ వస్తుందా రాదా దీంతోనే కాలం గడిపేది. కానీ అదే ఇంజనీరింగ్ కాలేజీని మన కోసిగిలో స్థాపించడం జరిగింది. అలాగే మెడికల్ సీట్లే తెలియని కోడంగల్ ప్రజలకు, మెడికల్ సీట్ అంటే ఏందో తెలియని కోడంగల్ ప్రజలకు మెడికల్ కాలేజీనే తీసుకొచ్చి కోడంగల్లో స్థాపించడం జరుగుతుంది. అట్లా ఎడ్యుకేషన్ హబ్గా, పారిశ్రామిక వాడగా నా దుద్యాల మండలాన్ని ఆయన తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పారిశ్రామిక వాడకు ఫస్ట్ ఫార్మా అనుకున్నారు, ప్రజలు కొంచెం ఇబ్బంది ఫీల్ అవడంతో ఫార్మాను వెనక్కి తీసుకొని ఈరోజు పారిశ్రామిక వాడగా దానికి నామకరణం చేసి ఫార్మా రాకుండా కొన్ని వేల కుటుంబాలు దానిపైన ఆధారపడేటట్లు, కొన్ని వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చేటట్లు ఇక్కడ మాకు ఫ్యూచర్ కనబడుతుంది. ఎందుకంటే టైటెక్స్ అనే కంపెనీతో గవర్నమెంట్ చైనా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాంట్లో కొన్ని వేల ఉద్యోగాలు ఇక్కడ చుట్టుముట్టు లేడీస్, ముఖ్యంగా లేడీస్కి బట్టల కంపెనీ అది, లేడీస్కే ప్రాధాన్యతనిస్తూ చదువుకున్నా చదువుకోకపోయినా ఇక్కడున్న మహిళలంతా అక్కడ చేరి ఉద్యోగాలు చేసి వాళ్ళ కుటుంబాలను పోషించుకునే విధంగా. ఇంతకుముందు మా దుద్యాల మండలం కానీ కోడంగల్ వారిని వలసలు పోయేది. వలసలు అంటే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు వలసలు పోవాల్సిందే. అలాగే మన శ్రమని వాళ్ళు అదే ఉప్పరి పని చేసేవాళ్ళు కానీ, మేస్త్రి పని చేసేవాళ్ళు కానీ, బొంబాయి కానీ, హైదరాబాద్ కానీ, హోటల్లో పని చేయడం కానీ మొత్తానికి వలసలే. ఊర్లన్నీ ఖాళీగా ఉండేవి మ్యాక్సిమంగా. కానీ ఈరోజు ఇవన్నీ మనకు స్టార్ట్ అయినాయంటే బొంబాయి వెళ్ళేవారు 1% కదా, ఒక పిల్ల కూడా మనకు ఉండదు కోడంగల్ నియోజకవర్గం. టోటల్గా మన పనులు మనం ఇక్కడే, మేస్త్రి పని ఇక్కడే చేసుకోవచ్చు, కూలి పని ఇక్కడే చేసుకోవచ్చు, ఉద్యోగం ఇక్కడే చేసుకోవచ్చు, ఆఫీసర్ పని ఇక్కడే చేసుకోవచ్చు. కాబట్టి అన్ని విధాల పారిశ్రామిక వాడగా ఎదిగిన తర్వాత అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి మాకు బాగా ఆశగా ఉంది. సో ఇప్పుడు కోడంగల్ నియోజకవర్గంలో ఈ కొత్తగా ఏర్పడినటువంటి దుద్యాల మండలం ఉంది. దుద్యాల మండలానికి మండల పార్టీ అధ్యక్షుడిగా మీరు కొనసాగుతూ ఉన్నారు. ఎలాంటి సేవలు అందిస్తున్నారు మీరు? నాకు మండల పార్టీ అధ్యక్షునిగా గుర్తించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఎందుకంటే నాకు ఇంత చిన్న ఏజ్లోనే నాకు పెద్ద బాధ్యతను అప్పగించినందుకు ప్రతి ఊరు, ప్రతి విలేజ్, ప్రతి తండా తిరిగాను ఎలక్షన్లో. అక్కడ ప్రజలకు నాకు తోచిన విధంగా మీకు ఎలక్షన్ అయిన తర్వాత సార్ గెలిస్తే ఇది చేయిస్తాం, ఇది చేయిస్తాం, రోడ్ వేపిస్తాం, బిల్డింగ్ కట్టిస్తాం అని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. గెలిచిన తర్వాత మేము అనుకోకుండానే సార్ సీఎం అయ్యారు. మేము అనుకున్న దానికంటే ఎక్కువ నిధులు గ్రామాలకు వెళ్తున్నాయి. మేము 2-3 వాగ్దానాలు మాత్రమే చేశాము, కానీ అంతకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చేసి అంత పెద్ద బాధ్యతని మా పైన పెట్టిన ముఖ్యమంత్రి గారికి మేమే నిధులు తీసుకొచ్చేసి పబ్లిక్ కనబడని రీతిలో, అంటే ప్రతి ఊరికి రోడ్డు, ప్రతి ఊరికి అంగన్వాడీ బిల్డింగు, ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ బిల్డింగ్, ప్రతి ఊరికి పశువుల వైద్యశాల, మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి తండాకు రోడ్, బీటీ రోడ్, అంటే మన దగ్గర తెల్ల రోడ్ అనేది కనబడకపోవచ్చు ఇన్ ఫ్యూచర్లో. ప్రతిదీ బ్లాక్ టాప్ రోడ్డు, సీసీ రోడ్లు మాత్రమే మనకు కనబడుతుంది. ఇంకొక 6 నెలలు అయిందంటే అసలు సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో రాని వ్యక్తులు ఎవరైనా కోడంగల్కి వస్తే దీన్ని గుర్తుపట్టలేరు కంప్లీట్గా. కోడంగలేనా ఇది అని మాత్రం వాళ్ళకి అనుమానం కలుగుతుంది. ఆ విధంగా రోడ్లు జరుగుతుంది, రోడ్డు పనులు కానీ, అభివృద్ధి పనులు కానీ. సో ఇప్పుడు పారిశ్రామిక వాడ అనేది ఇప్పుడు ఒకటి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒకటి దుర్ఘటన ఏంటంటే మీ పైన దాడి చేయడం జరిగింది. దీని వెనుక ఎవరి కుట్ర ఉందని మీరు భావిస్తారు? ఎవరి కుట్ర అనేది నేను చెప్తాను. దానికంటే ముందు మా భూమి ఎవరైతే కోల్పోతున్నారో వారి ఆక్రోశం ద్వారానే మొట్టమొదటిసారిగా వాళ్ళు నా పైన దాడికి, అంటే వాళ్ళకు ఒక దాడి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను సీఎం గారికి సన్నిహితంగా ఉంటా,
తిరుపతి రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటా. ఈయన ఆపితే ఆగొచ్చు అనే ఓన్లీ ఒకటే ఒక ఉద్దేశం వాళ్ళను కలిగి ఈయనైతేనే ఆపగలుగుతాడు, లేకపోతే అంటే వేరే వాళ్ళు ఆపలేరు అనే ఉద్దేశంతో నా పైన ఫుల్ ప్రెషర్ పెట్టేశారు. వాళ్ళు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు పెట్టారు. వాళ్ళకు భూములు పోతున్న ఆక్రోషంతో వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళ వీక్నెస్ని ఏదైతే ఉందో దాన్ని ఆసరా చేసుకొని టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వీక్నెస్ని ఆసరా చేసుకొని వాళ్ళని ప్రొవోక్ చేస్తూ నా పైకి కానీ గవర్నమెంట్ పైకి కానీ పుసుగొల్పడం జరిగింది. తెలియని పరిస్థితిలో అందరికీ తెలియదు, ఒక భూమి పోతుందని ప్రతి ఒక్కరికి సహజంగా వాళ్ళకు లోపల ఈ గవర్నమెంట్ మాకు ఇది లేదు, మా భూమి పోతుంది, మేము తరతరాల నుంచి సంపాదించుకున్న భూమి కోల్పోతున్నామనే బాధ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఆ భూమి కోల్పోతున్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తే కొన్ని వేల మందికి వారి ద్వారా ఉపాధి కలుగుతుంది అనేది మాత్రం వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం. వారి ద్వారా వారి చలవతోని వారు కోల్పోయిన ఆస్తులతోని కొన్ని వేల మంది కుటుంబాలు బాగుపడతాయి. కొన్ని కూడంగల్ నియోజకవర్గమే అభివృద్ధిలోకి వెళ్తుంది. ఓన్లీ వారు కోల్పోయిన భూముల వల్ల మాత్రం అది వాళ్ళు గ్రహిస్తారు. ముందర కూడా వాళ్ళకు చాలా తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం గారు కూడా. ఎక్కడ కూడా వారికి తక్కువ లేకుండా కని విని ఎరగని రీతిలో ఈరోజు వారికి ఏదైతే అవార్డ్స్ డిక్లేర్ చేశారో అది ఎక్కడ కూడా దేశంలో జరగలేదు అంత పెద్ద ఎత్తున. ఎక్కడ చూసినా 2 లక్షలు 3 లక్షలు జరిగింది, కానీ అది వాళ్ళకు తక్కువే ఉండొచ్చు. ఎందుకు అంటే తరతరాల నుంచి వస్తున్న భూమిని కోల్పోతే ఎవరికైనా బాధగా ఉంటుంది. కానీ సీఎం గారు కూడా న్యాయంగా జరగాల్సిన పనులన్నీ చేస్తున్నారు. అది సీఎం గారి పరిధిలో ఉంటుంది కాబట్టి దానిపైన మేము ఎక్కువ వ్యాఖ్యానించదలుచుకోలేదు. లోకల్లో ఉంటాం, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, భూమి కోల్పోతున్న వాళ్ళ బాధలు. కానీ వారి వల్ల మాత్రం భూమి కోల్పోతున్న వారి వల్ల చాలామంది కుటుంబాలు అయితే ఇక్కడ ఉపాధిని తెచ్చుకుంటాయి. సో ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఒక నూతనంగా ఏర్పడినటువంటి దుద్యాల మండల కేంద్రాన్ని జిల్లాకి, వికారాబాద్ జిల్లా కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ ఒక ఆదర్శంగా మండల కేంద్రంగా తీర్చిదిద్దాలని ఒక ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. దాంట్లో మీ పాత్ర ఎంత వరకు ఉంటుంది, ఎలాంటి ముందుకు ప్రజలకు తీసుకెళ్తున్నారు మీరు దీన్ని? సీఎం గారి ఆదేశాల మేరకు సీఎం గారితో అడిగిన వెంబడే అన్నా మాకు దుద్యాలు, నేను ఇలా మాకు ఇన్ని నిధులు కావాలి, అన్ని నిధులు కావాలి అనుకుంటుంటే అదే సరిపోతుందా నీకు? ఇంకా ఇది వద్దా అది వద్దా అని చెప్పేసి అంటే మేము అడగకముందే మేము అడుగుతున్నానా మాకు ఒకటి దుద్యాల మండల ఆఫీస్ కావాలా అన్న. దుద్యాల మండల ఆఫీస్ ఒకటే కావాలా నీకు? పోలీస్ స్టేషన్ వద్దా? బడి వద్దా? పశు వైద్యశాల వద్దా? స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ వద్దా? అంటే ఒక మండలం నేను ఫస్ట్ నా ఆశ ఏంటంటే మండలం ఏర్పడ్డది, మండల బిల్డింగ్ ఒకటి కావాలనుకున్నాం, మండల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకున్నాం. కానీ ఇది ఒక్కదాని కొరకు వెళ్తే నాకు మండల ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కంప్లీట్గా దాంట్లోనే ఎంఆర్ఓ ఆఫీస్, మొత్తం మనకు మండలానికి కావాల్సిన మొత్తం ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఇచ్చారు. దాని తర్వాత మండలానికి కోల్డ్ స్టోరేజ్ ఒకటి మనకి ఇక్కడే 8 ఎకరాల్లో చాలా పెద్ద మొత్తంలో ఇవ్వడం జరిగింది దుద్యాల లగచర్ల మధ్యలో. అట్లాగే మండలంలో ఉపాధి కొరకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి నా లగచర్ల గ్రామానికి 67,000 లక్షలతో నాకు ఇవ్వడం జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతే అసలు మాకు వ్యయం అనేది చెప్పలేము మేము. అంచనాలు ఈ రోజున్న వ్యయ ఏదైతే శాంక్షన్ అయిందో రేపు ఉండట్లేదు ఆ లెక్కలు. ఈరోజు 1 కోటి వచ్చిందంటే రేపు 4 కోట్లు వస్తున్నాయి. అసలు చెప్పలేము, దానికి అసలు వర్ణించలేము కూడా. అట్లాగే కుదురుమల్ల గ్రామానికి అండర్ గ్రౌండ్ ఒకటి డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది. దాని చుట్టుముట్టు వరదకాల నీళ్లు పోవడానికి వెనుకటికి ఎప్పుడో వాళ్ళు 100 సంవత్సరాల క్రితం తోసుకున్న ఒక కనకం గుంత అంటుండే దాని వెనుకటికి. దాన్ని ఈరోజు ఊరు చుట్టుముట్టు కాలువని 1 కోటి చిల్లర వ్యయంతో చేయడం అయిపోయింది కూడా పని కూడా. అట్లాగే నేను ఫస్ట్గా సీసీ రోడ్లు ఎన్ఆర్ఈజెస్లో మా మండలానికి 3 కోట్లు తీసుకురావడం జరిగింది. ప్రతి విలేజ్కు దాన్ని పంచాము. అలాగే మనం మొన్న రీసెంట్గా ఒక 2 కోట్లు తీసుకురావడం జరిగింది. మళ్ళీ మధ్య మధ్యలో 50 లక్షలు 40 లక్షలు 60 లక్షలు వస్తూనే ఉన్నాయి, వరదలాగా వస్తున్నాయి నిధులు. కాబట్టి అడిగిన వెంబడే మా దుద్యాల మండలం మాత్రం అసలు మేము ఊహించలేకుంటే ఇంత పెద్ద డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి. కానీ
ప్రతి విలేజ్కి నాకు కూడా ఆయన ధైర్యంతో ఏమంటున్నా మా కార్యకర్తలు వస్తే అన్న మాకు ఇది ఒకటి చేయండి, అదొకటి కావాలన్నా ఇంకా 4 తీసుకురండి, తీసుకుపోయి నేను అన్నతో శాంక్షన్ చేయించుకొని వస్తా అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఒకటి అడిగితే నేను కూడా 2 అడిగి తీసుకెళ్తున్నాను. అట్లా మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నా. నాకు ఫుల్ సపోర్ట్గా తిరుపతి అన్న గారు, రేవంత్ అన్న గారు ఉన్నారు కాబట్టి మాకు ఇంకా డెవలప్ అవుతుందని చెప్పేసి ఆశతో ఉన్నాం. ఇంకొకటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ ఎలా కృషి చేస్తుంది? అంటే వాస్తవానికి మేము రేవంత్ అన్న గారు చేసే అభివృద్ధి పనులు కానీ పథకాలు కానీ మేము ప్రజలకు కరెక్ట్గా తీసుకెళ్ళలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు మీరేం చేస్తున్నారు అని చెప్పేసి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టలేకపోతున్నాం వాస్తవం చెప్పాలంటే. కానీ వాళ్ళతో డిబేట్ పెట్టుకుంటే వాళ్ళు ఒక్క క్షణం కూడా మాతోని డిబేట్ చేయలేరు. మేము చేసిన పనులు చెప్పుకుంటూ పోతే చాచాడంటుంటుంది, ఇక్కడనో వెళ్ళిపోతుంది. కానీ ఒక్క పని కూడా చెప్పలేకపోతున్నాం. దాని కారణంగా ప్రజల్లో ఒక అపోహ మాత్రమే ఉంది. దాన్ని వివరిస్తాం, బరాబర్ వివరిస్తాం. అవసరం అనుకుంటే ఇప్పుడు రేపు చేపట్టబోయే అంబేద్కర్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాంలో ప్రజలకు వివరిస్తాం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, బరాబర్ తీసుకెళ్తాం. మేము చేసిన పనులన్నీ చెప్పుకుంటాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో చేయని కులగణన మన ముఖ్యమంత్రి గారు చేశారు. 42% బీసీ కులగణన ఎవ్వరు చేయలేరు. నా భూతో నా భవిష్యత్తు ఎవ్వరు కూడా కులగణన చేయలేరు, మన ముఖ్యమంత్రి గారు చేశారు. దానివల్ల బీసీలకు ఎంత ప్రాధాన్యత దొరుకుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది, ఫ్యూచర్లో తెలుస్తుంది. అలాగే ఎస్సీ వర్గీకరణకు ఏ ముఖ్యమంత్రి ఫస్ట్ సపోర్ట్ చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉంటూ దేశంలో ఏ ముఖ్యమంత్రి సపోర్ట్ చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినారు ఎస్సీ వర్గీకరణకు. ఎప్పటి నుంచి నానుతున్న ఎస్సీ వర్గీకరణకు మన ముఖ్యమంత్రి గారు మద్దతు ఇచ్చారు. అలాగే మహిళల్ని లక్షాధికారి కాదు కోటీశ్వరులు చేయాలనే తపనతో వాళ్ళకు పెట్రోల్ బంకులు కానీ ప్రతిదీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఆసక్తి ఏది ఉంటే అది ఆసక్తి ఎక్కడున్నా స్కిల్ లేని వాళ్ళకు శిక్షణనిస్తూ వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రత్యక్షంగా ఈరోజు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశాం. మీ జన్మదినం సందర్భంగా మహిళలందరికీ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే వాళ్ళకు స్కిల్ కాదు వాళ్ళు, కానీ వాళ్ళకి శిక్షణ వాళ్ళకు కూడా ఒక ఉపాధి కదా, ఉపాధి ఇచ్చారు. అట్లాగే చాలా మందికి ఇస్తున్నారు. మాకు ఇప్పుడు అక్కడ వెంకటరెడ్డి గారి స్పెషల్ కడా ఆఫీసర్ గారికి వెళ్తే, అరే మీ దగ్గర ఎవరున్నారు చదువు, ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో పబ్లిక్ని అడగండి, అక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాం, రేపొద్దున వాళ్ళు జాబ్లు వస్తాయి. ఇంకోటి రేవంత్ అన్న కూడా ఒక మాట అన్నాడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ అంటే ఉచిత బియ్యం, ఎన్టీఆర్ అంటే ₹2 కిలో బియ్యం అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు అంటే హైదరాబాద్ ఏమంటారు దాన్ని హైటెక్ సిటీ కానీ అట్లా తీసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే సన్న బియ్యం, పేదలకు సన్న బియ్యం అని. దీనిపైన మీది ఏమనుకో? 100% నేను ప్రతి దాంట్లో ఇదే చెప్తాను. ఒక రోజున ₹2 కిలో బియ్యం ఇచ్చిందంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం. దాన్ని ₹1 చేసిందంటే వైఎస్ రాజశేఖర గారి పుణ్యం. ఈరోజు సామాన్య ప్రజలు ఆ బియ్యాన్ని ఎప్పుడు చూసినా ₹10, ₹12 బయటనే అమ్మేది, కానీ వాళ్ళు ఎవరు తినేది కాదు. కానీ సామాన్య ప్రజలు సన్న బియ్యానికి దూరంగా ఉండేది. సామాన్య ప్రజలు సన్న బియ్యం వేయాలంటే ఎప్పుడో ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు, పండుగ అయినప్పుడు సన్న బియ్యం బయట నుంచి కొనుక్కొచ్చి తినేవాళ్ళు. కానీ ఈ రోజున సన్న బియ్యం వేసిన ఘనత మన రేవంత్ అన్న గారికి దక్కింది. అది సామాన్య ప్రజలకు చాలా దగ్గర అయ్యే పథకం. అది ఎవరు మర్చిపోలేరు ఈ 3 విషయాల్ని. ఒకప్పుడు ఎన్టీఆర్ని మర్చిపోలేరు, ₹2 కిలో బియ్యం ఇచ్చింది. ₹1 చేసిన మన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేరు, సన్న బియ్యం చేసిన రేవంత్ అన్న గారిని కూడా మర్చిపోలేరు ప్రజలు చిరకాలం. ప్రతి ఇంట్లో కూడా సన్న బియ్యం తీసుకొని ఒక పండుగ వాతావరణంలో కూడా చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే చివరిగా ఒక చిన్న క్వశ్చన్. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ కొడంగల్ నియోజకవర్గం ఏ విధంగా రూపురేఖలు మారిపోతుంది? అందులో స్పెషల్గా దుద్యాల మండలానికి ఏ విధంగా మీరు కృషి చేయబోతున్నారు? ఎలాంటి అభివృద్ధి పథకాలు రాబోతున్నాయి? ఇంకా అభివృద్ధి పథకాలు ఇప్పటివరకు వచ్చిన సగం అయితే ఉందో వాటిని కంప్లీట్ చేయబోతున్నాం. పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ది ఈ 5 ఏళ్లలో ఒక 10,000 మందికి ఉద్యోగాలను ఇప్పించే దారిలో
దుద్యాల మండలి నడుస్తుంది. అలాగే ఇంకా మనకి ఏదైతే కోయిల్ సాగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో చెరువులు నింపే పథకం అది కూడా మొదలుపెట్టేసి దాన్ని కూడా కంప్లీట్ చేసుకునే దిశలో ఈ 5 ఏళ్ళలోపు అది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇంకా ఫ్యూచర్ అవసరాలు ఏవైతే రైల్వే ఉన్నాయో లైన్. రైల్వే లైన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. అది కూడా ఇంకా పనులు మొదలు పెట్టడానికి రేవంత్ అన్న గారు ఢిల్లీ వెళ్ళడం, దాని శాంక్షన్లు తీసుకురావడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది కూడా త్వరలోనే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఇది లేదు అనేది మాత్రం ఉండకూడదు అన్నది రేవంత్ అన్న అభిప్రాయం. కోడంగల్కు ఇది లేదు అనేది ఎక్కడ కనబడొద్దు అనేది ఆయన కంకణం కట్టుకొని కూర్చున్నాడు. కాబట్టి అభివృద్ధిలో ఎక్కడ లోటు లేకుండా ముందుకు కొనసాగుతామనే ప్రగాఢమైన విశ్వాసం రేవంత్ అన్న పైన మాకుంది. ఇవన్నీ చేస్తున్నందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అన్నగారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో మీరు ఒక మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పదవులైనా ఆశించబోతున్నారు? నేను పదవులు ఆశించిన వారిని దాంట్లో లేను. ఎందుకంటే నాకు అనుకూలంగానే నన్ను మండల పార్టీ అధ్యక్షుని రేవంత్ అన్న గారు, తిరుపతి అన్న గారు చేశారు. వారు నా భుజాలపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల్లోకి వెళ్తూ ప్రజల్ని ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేటట్లు నేను వాళ్ళలో మమేకమై పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా. అంతేగాని రేపొద్దున ఇంకేదైనా ఫ్యూచర్ అనేది వాళ్ళు చూపెట్టాల్సిందే నాకు. నేను వారికి ఎల్లకాలం శిష్యుడుగానే ఉంటాను. వారు ఏమి ఇచ్చినా నాకు దాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ వారు నా పైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి శాశ్వతంగా అనుచరునిగా ఉండాలనేది నా కోరిక తప్ప నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని చెప్పేసి ఎలాంటిది నాకు ఆశ లేదు. వారు ఇచ్చిన పదవిని ఏదన్నైనా పర్లేదు, వారు ఏమి ఇచ్చినా కూడా బాధ్యతగా స్వీకరిస్తా, ప్రజల్లోకి వెళ్తా. సో ఇక్కడ దుద్యాల మండలం అధ్యక్షుడు ఔటి శేఖర్ గారు రేవంత్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడ కూడా తగ్గేది లేదు. ప్రతి ఒక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటాం. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా వంతుగా మేము కృషి చేస్తాం. అభివృద్ధికి కూడా మేము బాటలు వేస్తాం. వచ్చే ఈ 5 ఏళ్లలో కూడా కొడంగల్ ఒక తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నియోజకవర్గంగా రూపుదిద్దుకోవడంలో మా యొక్క పాత్ర మేము ముందుకు తీసుకెళ్తామని కూడా బలంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అదేవిధంగా అన్నవారికి మరోసారి బలభీమ న్యూస్ ప్రేక్షకుల అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్తే.